హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తమ్మెల్ని ఎడిట్ చేద్దాం. బీజిఎంది చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్ మనము ఓపెన్ చేసుకున్నాం కదా, ఫోటో యాడ్ చేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో యాడ్ చేసుకోవాలి. మనం అంటే ఆల్రెడీ మన కాడ బ్యాక్గ్రౌండ్ యూజింగ్ ఉంది కాబట్టి ఎడిట్ చేసి పెట్టాము కాబట్టి మన ప్రాసెస్ అన్ని ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ ఎడిట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే నేను బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ చేసి మీకు డిస్క్రిప్షన్లో పెట్టినాను, కామెంట్ బాక్స్లో చూసుకోండి. కావండి ఇప్పుడు ఫోటో యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఎలానో చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకొని క్రాప్ చేసుకున్నాం. కొంచెం క్రాప్ చేసుకోవాలంటే పైన ఫ్లోర్లో ఆన్ చేసుకుంటే మీకు ఈ క్రాప్ ఉంటుంది, క్రాప్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఓకేనా. ఇప్పుడు జస్ట్ మనం లాంగ్ చేసుకొని 59+70+ డ్యూరేషన్ పెట్టుకొని కొంచెం లైట్గా ఊదుదాం. ఓకే, ఇలా ఇలా లైట్గా కొట్టేస్తే అన్ని ఫోటో అనేది దానిలో కలిసిపోతాయి, నీట్గా ఉంటుంది. మనకు లుక్ కానీ గిఫ్ట్ కానీ డిఫరెంట్ కనబడుతుంది. దిస్ ఈస్ అమేజింగ్ కనబడుతుంది. లాంగ్వేజ్ కొంచెం చేంజ్ ఉండొచ్చు, బట్ అడ్జస్ట్ చేసుకోండి. టెక్స్ట్ యాడ్ చేసుకున్నాం. టెక్స్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ గ్రేడింగ్ ఇచ్చుకున్నాము. టెక్స్ట్కి కలర్ గ్రేడింగ్ ఇచ్చుకొని ఇలా కొంచెం రొటేట్ సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదాము. పెట్టుకేసుకున్నాం ఒక జస్ట్ మినిట్. ఓకే, ఇప్పుడు బ్లాక్ యాడ్. ఓకే, సెట్ అయిపోయింది. మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేసుకున్నాం. నేమ్ కేకేకే అఫీషియల్ గేమర్ ఫుల్ టాపర్ గేమర్ దిస్ పర్సన్ యాడ్ చేసుకున్నాం. మనకి దీనికి కలర్ ఏది పెట్టుకున్నాం చూద్దాం, ఎలా సెట్ అవుతుంది దాన్ని బట్టి మనం పెట్టుకేసుకున్నాం. రెడ్ నాట్ ఈస్ లైక్, బట్ ఐ విల్ ట్రై, బట్ ఇంకా మంచిగా చేద్దాం దీనికైనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అయిపోయింది. మనము బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ ఏమైనా పెట్టుకున్నామని చూస్తున్నా, బట్ దొరకలేదు. లైవ్ కొట్టి చూద్దాం, స్టిక్కరింగ్ చూద్దాం. లైవ్ చూసిన తర్వాత స్టిక్కరు బాగా సెట్ అవుతుందో లేదో చూసుకుందాం. మెయిన్ ఫంటెన్స్ అనేది కాన్ఫిడెంట్ ఉండాలి, మన మీద మనకు హోప్స్ ఉండాలి. ఓకేనా, దాన్ని బట్టి మనం రీచ్గాను ఉంటుంది. మనం ఇప్పుడు దానికి ఫోకస్ చేయకుండా ఏది పడితే అది పెట్టుకుండా పోయినాకో క్లారిటీ ఉంటుంది. అట్లా ఫన్ అని సెట్ చేద్దాం. స్టిక్కరింగ్ ఏమైనా అంటే ఫండ్స్ ఏమైనా స్టిక్కర్ దొరుకుతాయని మీకు కొత్తగా కాబట్టి మీకు ముందు డీటెయిల్స్గా చూపిస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టుకొని ఆటోమేటిక్ చేసుకుంటారు. మనం అట్లా కాదు కాబట్టి మనం ఇంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు కొత్తగా అందరికీ అర్థమైన విధం ఎలా ఎలైట్ చేస్తారు, ఎలా ఉండని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా టైం ఇస్తాను. ఎందుకంటే వాళ్ళుగా సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫ్రీ తమ్నెయిల్స్ ఎడిటింగ్ ఎలా చేయాలి ఎలా అని మొత్తం చూపిస్తాం మీకు. ఓకేనా, డోంట్ వరీ, మీరు ఏం చింతపడకండి. నేను మొత్తం స్టెప్ బై నేర్పించుకుంటూ పోతా, మీరు నేర్చుకోండి. నన్ను చేయాల్సింది ఒకటి, మీరు నన్ను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేసుకున్న వాళ్ళకి కంపల్సరీ సపోర్ట్ ఇస్తాను. చూపిస్తున్నా మీకు ఎలా యాడ్ చేసుకోవాలి ఎలా అని. అంటే ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి మనకి నో ప్రాబ్లం. యాడ్ చేయలేని వాళ్ళు కష్టపడతారు కాబట్టి ముందరనే మీకు ప్రాసెస్ చెప్తున్నా, చేసుకుంటే ఈజీ ఉంటాయి కాబట్టి మీకు. ఓకేనా, ఎలా చేయాలి, ఏం కథ, ఎలా ఉంది, ఏం కథ అంటే అప్పుడు మనం అర్థం చేసుకొని వస్తాయి కదా మైండ్ సెట్ ఎలా ఉంది మీకు, ఏం కథ. దీన్ని మనకు అర్థం రాలేదు కాబట్టి మనం ఏం చేద్దాం, ఇంకోటి ట్రై చేద్దాం. బీజిఎం కొట్టి చూద్దాం. బీజిఎం టెక్స్ ఏమైనా వెబ్సైట్లో దొరుకుతాయి అని ఉంటాయి కదా ఆలోచన మీకు. అందుకు ముందు నేను క్లారిటీగా సెర్చ్ చేసి చూపిస్తాను. ఎలా కాదు ఇలా ఉంటుంది, ఇలా కామెంట్స్ టెన్స్ ఇలా ఉంటుంది. మనకి దీంతో యూజింగ్ ఏముంది, ఏం లేదు. ఇప్పుడు మనం ఇంకోటి బీజిఎం సెట్ చేద్దాం. అంటే మనకి స్టిక్కరింగ్ మన తమ్నెయిల్స్లో లుకింగ్ ఏది కనపడుతుందో దాన్ని బట్టి మనం మూవ్ అవ్వాలి. దానికోసం మనం డిఫరెంట్ సెర్చ్ చేసుకోవచ్చు, బట్ చాయిసెస్ దొరకవు మనకి. అందుకు దొరికినప్పుడు మనం ఏం చేయాలి, వెతుకుతే ఎనీథింగ్స్ వన్ మోర్ ఏదైనా దొరికినా మనకి లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన తమ్నెయిల్ మీద పెట్టే లుక్ చూసుకోవాలి. మెయిన్ పాయింట్, మన తమ్నెయిల్ అనేది లుక్ బాగుంది అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు మన దగ్గరికి, రీచ్. అది ఇంపార్టెంట్. ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ ఏం చేస్తారు, తమ్నెయిల్స్ ఎడిట్ చేయించుకుంటారు. ఎలాంటి వాళ్ళతోని, మనలాంటి వాళ్ళతోని.
ఇప్పుడు మనలాంటి వాళ్ళతోని చేపించుకుంటారు కదా! ఎలా చేసుకోవడం మీకు నేర్పేందుకు కోసం నేనున్నా. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం కదా! 3 పిక్స్ యాడ్ చేసుకొని కింద ఫ్లోర్ చేసుకున్నాం. చేసుకొని దీనికంటూ అడ్జస్ట్ పెట్టుకున్నాం. ఎలా సెట్ అవుతుంది ఎలా అని సెట్ చేసుకొని కిక్ అది పెట్టుకున్నాం అనుకుంటే ఇంకా సెట్ కాదు అని అనుకుంటున్నా. మళ్ళీ ప్లేస్ చేంజ్ చేద్దాం దీన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ గ్రేడింగ్ చేసుకున్నాం మనం. ఫోటో పిక్స్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని మనం ఎలా సెట్ చేసుకున్నాం ఎలా సెట్ చేసుకున్నాం బాగా సెట్ అవుతుంది. దీన్ని కలర్ గ్రేడ్ చేద్దాం. కలర్ గ్రేడ్ చేస్తే బాగుంటుంది. ఎఫెక్ట్లో పోయి కలర్ గ్రీన్ పెట్టుకున్నాం. గ్రీన్ పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. దీనికి మనం ఏం చేద్దాం కరెక్ట్ సైజ్ పెట్టేసుకున్నాం. ఒక్క నిమిషం చూపిస్తాం మీకు క్లారిటీగా. ఫిల్టర్లో పెడదాం. ఫిల్టర్లో పోయి చేంజ్ చేసుకున్నాం. చేంజ్ చేస్తే మీకు ఈ కలర్స్ లెటర్స్ అనేది మిక్సింగ్ అయిపోతుంది. అంటే లుక్ ఒక హెవీ లుక్ అనేది వస్తుంది. పిక్ టమ్మెల్స్కి అనేది ఒక లుక్ అనేది హెవీ లుక్ వస్తుంది కాబట్టి మనకి సెట్ అయిపోతుంది. ఎలా యూజ్ చేయాలి కానీ మనం కొంచెం బ్లాక్ వెయిట్స్ ఉండే కాబట్టి డ్రాప్స్ క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం దీన్ని టిక్ కొట్టేసేద్దాం. టిక్ కొట్టేసేసి ఇంకా కంప్లీట్ నెక్స్ట్ పాట్లో పోతే మీకు లుక్ అనేది డిఫరెంట్ కనబడుతుంది. మీకు లుక్ ఆ లుక్ కానీ ఆ మూమెంట్స్ కానీ వేరియస్ చేసుకున్నా కానీ మీకు నో ప్రాబ్లం. చేసుకోకపోయినా నో ప్రాబ్లం ఆఫ్టర్ కరియా. బట్ ఇప్పుడు మన టెక్స్ట్ అనేది యాక్సెంట్ ఎలా ఉంది కలర్ గ్రేడింగ్ మార్చుదామా లేదంటే అదే పెట్టుకున్నామని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం చూసుకొని దాన్ని బట్టి మనం టమ్మల్స్ అనేది హైలైట్ కనపడుతుంది. ఒకటికి 2-3 సార్లు మనం చెక్ చేసుకుంటేనే బెటర్ చాయిస్. ఎందుకంటే చెక్ చేసుకోలేదు అనుకోండి మనకి యాది చేయాలి ఏం కథ అని మనకే ఐడియా ఉండదు. ఓకేనా, అర్థమైందే గైస్. నేను పూర్తిగా క్లారిటీగా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే వీడియోది ఎగ్జాంపుల్ అయితే నీకు ఎంత మొత్తం టోటల్ స్క్రీన్ రికార్డింగ్ చూపారు ఎవరైనా కానీ జస్ట్ వాళ్ళు చేసిన మెయిన్ పాయింట్స్ అంటే మెయిన్ ఎడిట్ తీసుకొని టెక్స్ట్ ఎడిట్ చేసుకొని యూజ్ చేసిన దానికి ఒకటే చూపిస్తాం. మనం అనేది క్లారిటీగా ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఎడిటర్ ఏం చేస్తాడని చూపిస్తాం. తమిళ ఫైనల్లీ ఎడిట్ అయిపోయింది. లింక్స్ చూడండి ఎలా ఉంది. డార్లింగ్స్ అంటే పవర్స్ ఫ్యాన్స్ కాబట్టి డార్లింగ్స్ అన్న డోంట్ వరీ ఎలా వస్తాయి తమిళ్స్. మీకు నచ్చితే అయితే కామెంట్ చేయండి. కంపల్సరీ లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మోర్ అప్డేట్స్ వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ నౌ.